గోమాతకు నానబెట్టిన కందులు గనక పెట్టినట్లయితే చాలామందికి కోపం ఎక్కువ ఉంటుంది కదా. ఆ కోపం తగ్గుతుంది, వివాహం కాని వారికి వివాహం అవుతుంది. కుజదోష నివృత్తి కొరకు ఈ నానబెట్టిన కందుల పరిహారం అనేది గోమాతకు మనం తినిపించినట్లయితే ఖచ్చితంగా మంచిగా కోపము తగ్గుతుంది, మన పనులు పూర్తవుతాయి. గోమాతకి నానబెట్టిన కందులను గనక తినిపించినట్లయితే అప్పులు అనేటివి, రుణ సమస్యలు అనేటివి తగ్గుముఖం పడతాయి. ప్రతిరోజు తినిపించవచ్చు, మంగళవారం ఆదివారం కూడా తినిపించవచ్చు. చాలా బాగా ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అనుకునేవారు ప్రతిరోజు గోమాతకు అరటి పండ్లు గనక తినిపిస్తూ మన చేతుల్ని నాకినట్టయితే గోమాత ఉన్నత పదవి అనేది ఖచ్చితంగా లభిస్తుంది, ఉన్నత స్థాయి అనేది పెరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కావాలనుకునేవారు, వివాహ ప్రయత్నాలు ఎంతకు కుదరటం లేదని బాధపడేవారు ప్రతిరోజు గోమాతకు క్యారెట్లను గనక తినిపించినట్లయితే తప్పకుండా వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. అలాగే మంచి సంబంధం వచ్చి పెళ్ళి కూడా అవుతుంది. ఏం పని చేసినా ఉద్యోగం రావటం లేదు, ఉద్యోగంలో ఎదుగుదల లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదని బాధపడేవారు గోమాతకు గోధుమ పిండి మరియు బెల్లం కలిపి కనుక తినిపిస్తే ఖచ్చితంగా ఉద్యోగం 21 రోజు లోపల ఖచ్చితంగా వస్తుంది. గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు గనక పెట్టినట్టయితే ఇంద్రియ నిగ్రహం అనేది కలుగుతుంది. ఇది సాధన చేసే వాళ్ళకి చాలా మంచిది. ఎంతకు వివాహం కాని వారు, ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరని వాళ్ళు ప్రతిరోజు గోమాతకు టమాటాలు, క్యారెట్లను కనుక ఎరుపు రంగు కందులను గనక నానబెట్టిండేటివి కనుక తినిపించినట్లయితే సత్వరమే వివాహం అనేది కుదురుతుంది. కుజదోష నివారణ కూడా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత లేదు అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఏం చేస్తారంటే మానసిక ప్రశాంతత పెంచుకోవాలంటే, కావాలంటే గోమాతకు దొండకాయలు గనక తినిపించినట్లయితే మానసిక ప్రశాంతత అనేది శరీరంలో పెరుగుతుంది. గోమాతకు మనం గనక దోసకాయల్ని పెట్టినట్లయితే ఎవరైతే మనకు శత్రువులు అనుకుంటూ ఉంటామో అటువంటి శత్రువులు సమూలంగా శత్రు నివారణ అనేది జరుగుతుంది. ఇది ఏ రోజైనా ప్రయోగం చేసుకోవచ్చు. గోమాతకు తోటకూర, బెల్లం కలిపి తినిపించినట్లయితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. నానబెట్టిన గోధుమలు, బెల్లం కలిపి పెట్టినట్లయితే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నానబెట్టిన బొబ్బర్లను గనక తినిపించినట్లయితే ధనాభివృద్ధి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ అనేది లభిస్తుంది. తరచుగా కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం ఏదో ఒక గొడవతో ఇబ్బంది పడుతూ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది లేకుండా ఉంటే వాళ్ళు గోమాతకు పచ్చి శనగలను గనక తినిపిస్తే చాలా చాలా మంచి ఫలితం ఉంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాలి, లేదా స్టూడెంట్స్ విద్యార్థులు కూడా తినిపించవచ్చు. చాలామందికి నరఘోష అని చాలా బాధపడుతూ ఉంటారు. నరఘోష ఎక్కువగా ఉండేవాళ్ళు, దిష్టి ఎక్కువ తగులుతుంది అని బాధపడే వాళ్ళు గోమాతకు బంగాళాదుంపలను గనక తినిపించినట్లయితే నరఘోష అనేది తగ్గుతుంది. చాలా వరకు మంచి ఫలితాలు అనేటివి ఉండి మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. గోమాతకు బీట్రూట్, పాలకూర వంటి పదార్థాలు కనుక తినిపించినట్లయితే ధనవంతులుగా మారుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, స్థిర లక్ష్మి అనేది నివాసంగా ఉంటుంది. గోమాతకి బెండకాయలను గనక తినిపించినట్లయితే మనోస్థైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం అనేది వస్తుంది. బాగా డబ్బు సంపాదించాలని ఎవరికైతే ఉండదు. అలాంటప్పుడు బాగా డబ్బు రావాలంటే మినప్పిండి మరియు బెల్లం ఈ రెండూ కలిపి గోమాత గనక ప్రతిరోజు ఒక 11 రోజులు గనక తినిపించినట్లయితే జీవితంలో చాలా మార్పు వచ్చి ధనం అనేది నిలబడుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములను గనక సమర్పించినట్లయితే, మన చేతుల ద్వారా తినిపించినట్లయితే మనకు
ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఏ పని చేసినా ఆ పనుల్లో విజయం అనేది మనకే వరిస్తుంది. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు గోమాతకు వంకాయలు గనక తినిపించినట్లయితే ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుంది. గోమాత ఆశీర్వాదం వల్ల సత్సంతానం కలుగుతుంది. గోమాతలకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడుస్తాం. దైవ చింతన అనేది పెరుగుతుంది.